పాడు మండలం సారపాక శ్రీరాంపురం ఎస్టీ కాలనీ గిరిజనుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఈ ప్రాంతంలో చినుకు పడితే చాలు ఆ గిరిజన గ్రామస్తులకు వెన్నులో వణుకు మొదలవుతుంది. వర్షాకాలంలో గర్భిణీతో ఉన్న మహిళలు, చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులు వైద్యశాలకు వెళ్లాలంటేనే ట్రాక్టర్పై కానీ డోలీ కట్టి భుజాలపై కానీ ఎత్తుకుని బురదలో వెళ్లాల్సిన సిచ్యువేషన్. వర్షాకాలంలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సారపాక భద్రాచలం పట్టణానికి వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేక అనేక అవస్థలు పడుతున్నారు. వర్షాల వల్ల విష జ్వరాలు సంభవించినప్పుడు, పాముకాటు, తేలుకాటుకు గురైనప్పుడు అత్యవసర సమయంలో దవాఖానకు వెళ్లాలన్నా కూడా ఆ గ్రామానికి సరైన దారి లేదు. ఆటోలు, బైక్స్, అంబులెన్స్ రాకపోకలు ఉండవు. ఆపద సమయంలో భుజాలే మా దిక్కని వారు వాపోతున్నారు. గతంలో పొరిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను డోలీలో మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్తున్నారు. తాము జీవించేది మేజర్ గ్రామ పంచాయతీ అయినప్పటికీ కూడా సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఎమ్మెల్యే, అధికారులు తమ సమస్యలపై దృష్టి సారించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీరాంపురం ఎస్టీ కాలనీ గిరిజనులు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని సీతారాంపురం కలిపాకలో వైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్ భవ్యశ్రీ. దాదాపు 10 కిలోమీటర్ల మేర అడవి మార్గాన వెళ్లి వాగులు దాటి గ్రామాల్లోని 67 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. కలిపాక గ్రామంలోని 2 గర్భిణీ స్త్రీలను సందర్శించి వరదలు పెరిగే అవకాశం ఉన్నందున ఆరోగ్య కేంద్రాలకు సమీపంలో ఉండాలని తెలియజేశారు. ఇక స్థానికులకు జ్వరాల బారిన పడకుండా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. డాక్టర్ లేడీ తెగువకు కూడా అందరూ కూడా ప్రస్తుతం హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఇక ప్రాణాలను లెక్క చేయకుండా పేద ప్రజల క్షేమం కోసం ధైర్యంగా వాగులు, వంకలు దాటి వెళ్లడంపై అభినందనలు తెలుపుతున్నారు వారు. రేపు పొద్దున్న రెడీ అయ్యి ఉంటే వెహికల్ తీసుకొచ్చి